రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులు, తర్వాతన వాలంటీర్లు అందరూ సమ్మెబాట పడుతున్నారు. వాళ్ళందరినీ మోసం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వాళ్ళందరికీ మేము మద్దతు ఇస్తున్నాం. ఇది లోకేష్ గారి మాట. ఇంతకీ మద్దతు ఇచ్చి రేపు ఏం చెప్తారు? మే ఇక్కడ మద్దతు ఇవ్వడం అనేటువంటిది ప్రతి ఒక్కడు చేయొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి మేము వచ్చాక తెలంగాణ కంటే ఒక 1000 రూపాయలు ఎక్కువ పెంచుతామన్నాడు అంగన్వాడీలు. తను రాగానే పెంచాడు. 11,500 చేశాడు తెలంగాణ కంటే. అప్పుడు 10,500 తెలంగాణకు ఉంటే ఇక్కడ 11,500 చేశాడు. అయితే ఇప్పుడు ఆ తర్వాత మొన్న మధ్యన ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం ఇంకో 1000 రూపాయలు పెంచింది. కాబట్టి ఇక్కడ అడుగుతున్నారు. ఇప్పుడు మనం వస్తే ఏం చేస్తాం? ఇప్పుడు వాళ్ళు డిమాండ్ ఏం చేస్తున్నారు? 26,000 రూపాయలు ఇవ్వమని. మున్సిపల్ శానిటరీ కార్మికులు ఎంత అడుగుతున్నారు? అంతే అడుగుతున్నారు, 26,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి. ఆశా వర్కర్లు వాళ్ళని పర్మనెంట్ చేయమని అడుగుతున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు వాలంటీర్లు 20 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కింద చేసి వాళ్ళకు కూడా ఒక 26,000 రూపాయలు ఇవ్వమని అడుగుతుంది. తెలుగుదేశం వస్తే ఇస్తుందా ఈ నలుగురికి? రెచ్చగొట్టడం సులభం, పరిష్కరించడం ఎట్లా? ఒక 40 ఏళ్ళకి పనిచేసేటువంటి వ్యక్తికి, అది కూడా నెలలో ఒక 5 రోజులు 10 రోజులు చేసేటువంటి వ్యక్తికి 26,000 రూపాయలు ఇచ్చేటువంటి ధైర్యం తెలుగుదేశానికి ఉందా? లేదు. కాంట్రాక్ట్గా ఇప్పుడు అంగన్వాడీలకి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే 26,000 ఇస్తారా? కేంద్ర ప్రభుత్వం 4,500 ఇస్తుంది. అప్పుడు మిగతా 22,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? ఇప్పుడు మిగతా 8,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పుడు మిగతాది ఇస్తారా? ఇది సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్న. రెచ్చగొట్టడం సులభం, చిచ్చు పెట్టడం సులభం, పరిష్కరించాలి అంటే మనం. కాకపోతే అతను ఇవ్వట్లేదు కాబట్టి మేము వస్తే అంతకంటే చేస్తాం అనేటువంటి దాని మీదనే ఇక్కడ కమ్యూనిస్టులను అడ్డుపెట్టుకుని ఆడుతున్నటువంటి కథ.